ఇప్పుడు రచనారెడ్డి గారు ఆమె నేను చూపించాను, చదివి వినిపించాను కదా, రిజిగ్నేషన్ లెటర్, సింగిల్ లెటర్, ఐఎమ్ రిజైనింగ్ టు మై సీట్ అనే సింపుల్ దీంట్లో ఇచ్చారు ఫార్మాట్. నిజానికి ఆ ఫార్మాట్ ప్రకారం అయితే వెరీ నెక్స్ట్ మినిట్ చైర్మన్ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది, చేయలేదు. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ఇవాళ జనవరి 5 అంటే అక్టోబర్, నవంబర్, జనవరి, డిసెంబర్, 5 నెల, ఇది 4 కంప్లీటెడ్. సో చేయలేదు. ఇవాళ కూడా ఆమె ఇవాళ మాట్లాడే అవకాశం ఇచ్చి ఆమె అంతా మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు సి హియర్ విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఆనరబుల్ చైర్మన్ కౌన్సిల్. కాకపోతే ఇవాళ కూడా ఆమెకు అవకాశం ఇచ్చి ఆమె అంతా పర్సనల్ థింగ్స్, ఆమె పర్సనల్ వ్యవహారాలే మాట్లాడినారు తప్ప పార్టీ వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు మాట్లాడినారు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్, రైట్. మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటారు, భావోద్వేగాలు మాట్లాడుతున్నారు మీరు, రాజీనామా చేయొద్దు అంటారు. ఇవ్వాలి కదా భావోద్వేగాలు మాట్లాడింది, రిజిగ్నేషన్ ఇచ్చిన దాంట్లో భావోద్వేగాలు లేవు కదా, సింగిల్ లైన్ రిజిగ్నేషన్ కదా. ఇవాళ కూడా నేను అందుకే అన్నాను, నాట్ టు కంపెల్ టు విత్డ్రా ద రిజిగ్నేషన్. దాన్ని ఎలా చూడాలి మనం, ఈ కాంట్రడిక్టరీ దీన్ని ఎలా చూడాలి మనం? ఈ కాంట్రడిక్షన్, కన్ఫ్యూజన్ లేనే లేదు సార్ ఇక్కడ. అసలు పొలిటికలేనా, డైవర్షనేనా? అంత డైవర్షనే. అంటే ఐ మీన్ నేను కవిత గారి ఎమోషనల్ బ్రేక్ అండ్ ఆమె ఫ్యామిలీ ఇష్యూస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేను, దట్స్ హర్ పర్సనల్ దిస్ థింగ్. ఇక్కడ క్లియర్ గా జస్ట్ చైర్మన్ కావాల్సుకొని అండర్ ఇన్స్ట్రక్షన్స్, అండర్ వెరీ క్లియర్ అండ్ ఎక్స్ప్లిసిట్ డైరెక్షన్స్ ఆమెను రానిచ్చి మాట్లాడనిచ్చి. ఇప్పుడు చైర్మన్ గారి డిస్క్రిప్షన్ కూడా కాదు, దీనికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ అసలు ఆమెకు మాట్లాడే అర్హతనే లేదు. మీరు ఇంకెక్కడన్నా మాట్లాడుకోండి, మీరు మీడియా ముందట మీ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి, ఇంకెక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టి, ఆఫీస్ లో ఎక్కడన్నా ఇష్టం వచ్చిన జాగాలో మాట్లాడుకోండి, బట్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆర్ ఇన్ ద అసెంబ్లీ. బికాస్ బిజినెస్ ఆఫ్ ద స్టేట్ అంటే బిజినెస్ ఆఫ్ ద స్టేటే. పర్సనల్ అఫైర్స్ అయితే పర్సనల్ అఫైర్స్ వదలండి, పార్టీ అఫైర్స్ కూడా మాట్లాడడానికి వీల్లేదు. సో ఇప్పుడు మీరు పర్సనల్ అఫైర్స్ వీళ్ళ మీద చెప్పుడు, వాళ్ళ మీద చెప్పుడు, see there might be truth in that, there might not be, I'm not answerable to that. కానీ ఇవాళ చైర్మన్ మీరు ఆలోచించుకోండి, ఎమోషనల్ గా మాట్లాడుతున్న ఏంటిది సినిమానా? ఆమె రిజిగ్నేషన్ ఇచ్చింది, మీరు అన్నా ఆమె రిజైన్డ్. షీ ఈస్ నాట్ అ మెంబర్ ఆఫ్ ద కౌన్సిల్ ఫ్రమ్ సెప్టెంబర్ ఆఫ్ 2025 పీరియడ్, ఫుల్ స్టాప్. దానికి ఇఫ్, బట్లు, కోమాలు, సెమికోలన్లు, ఫుల్ స్టాప్ లేవు. సో ఆమె ఇవాళ కానీ ఇక్కడ ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె ఆ స్పీచ్ తర్వాత చైర్మన్ గారు అన్నారు, మీరు భావోద్వేగాలు వద్దమ్మా, రాజీనామా విషయంలో పునరాలోచించుకోండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తే కూడా ఆమె మళ్ళీ లేచి నో సార్, అక్కడ ఆలోచించుకునే అవకాశం ఏం లేదు, ఇప్పటికే లేట్ అయిందని కూడా అంది. ఆమె ఎవరైతే రిజైన్ చేశారో ఆమె అన్నారు ఇప్పటికే లేట్ అయింది అని. ఎంత జనరాసిటీనో కాదు, ఇప్పటికే లేట్ అయిందని ఆమె అన్నప్పుడైనా ఓకే రిజిగ్నేషన్ హాస్ బీన్ అప్రూవ్డ్ అని ఉండాలి. మరి చైర్మన్ అట్లా కూడా అనలేదు, వేరే టాపిక్ వెళ్ళిపోయారు. It is, I mean, as a I'm also a woman and I have a family and we have issues in the family also అని చెప్తున్నా. ఈ ఎమోషనల్ డ్రామా అసలు సినిమా కూడా పనికిరాదు సార్, అంత స్క్రిప్టెడ్ అండ్ అంత స్క్రీన్ ప్లేడ్. అసలు చైర్మన్ కి రూల్స్ తెలియదా, లేకపోతే కావాల్సుకొని అది అటకెక్కిచ్చిండా, ఎవరికి అర్థమైంది? రచనారెడ్డి గారు ఒక్క నిమిషం, మనతో సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ జంధ్యాల రవిశంకర్ గారు ఉన్నారు. ఈ అసెంబ్లీ, ఈ కౌన్సిల్స్, పార్లమెంట్ అఫైర్స్లో ఎక్స్పర్ట్ అండ్ రాజ్భవన్ కూడా ఆయన కొంతకాలం అడ్వైజర్గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీగా కూడా అడ్వైజర్గా పనిచేశారు. సో రవిశంకర్ గారితో మాట్లాడదాం. రవిశంకర్ గారు నమస్తే. రవిశంకర్ గారు